ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. మనం భాగవతం తెలుసుకుంటున్నాం కదా, అందులో నిన్న మొదటి భాగం పూర్తయిపోయింది. ఇవాళ పద్మపురాణం ఉత్తరఖండం భాగవత మహత్యం రెండవ భాగం, మూడవ భాగం, ఈ రెండు అధ్యాయాలు మనం తెలుసుకుందాం. నైమిసారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుడు, సౌనకుడు మొదలగు మహామునులకు భాగవత మహాత్మ్యమును వివరిస్తున్నాడు. నారదుడు భక్తితో ఇలా అన్నాడు: బాల, నీవు అనవసరంగా దుఃఖపడుతున్నావు. నీవు దుఃఖించిన అవసరం లేదు. శ్రీకృష్ణ భగవానుని పాదములు సేవించు, నీ దుఃఖం పోతుంది. శ్రీకృష్ణుడు వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదిని రక్షించాడు, నిన్ను మాత్రం రక్షించడా? ప్రస్తుతము శ్రీకృష్ణుడు తన నిజ నివాసము అయిన వైకుంఠమునకు వెళ్ళాడు. నీవు భక్తివి. శ్రీకృష్ణుడు నిన్ను తన ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. నీవు పిలిస్తే భగవానుడు ఎక్కడికైనా వస్తాడు. బాల, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములలో జ్ఞానము, వైరాగ్యము ముక్తికి సాధనములుగా ఉండేవి. కానీ కలియుగంలో కేవలం భక్తి మాత్రమే మోక్ష సాధనము అయింది. కలియుగంలో భక్తి ప్రాధాన్యతను తెలిసిన భగవానుడు తన శుద్ధ సత్వ స్వరూపముతో భక్తిని సృష్టించాడు. ఆ కారణం చేత నీవు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన దానవు. నీకు గుర్తుందో లేదో, ఒకసారి నీవు చేతులు జోడించి నేను ఏమి చెయ్యాలి అని నీవు అడిగినప్పుడు నా భక్తులను పోషించు అని భగవానుడు నిన్ను ఆజ్ఞాపించాడు. నీవు భగవానుడి ఆజ్ఞను స్వీకరించావు. ముక్తి కాంతను నీకు దాసిగా చేశాడు. జ్ఞానము, వైరాగ్యమును నీకు పుత్రులుగా ఇచ్చాడు. నీవు వైకుంఠము నుండి ఎల్లప్పుడూ నీ భక్తులను పోషిస్తున్నావు. తర్వాత నీవు ముక్తిని, జ్ఞానము, వైరాగ్యములను వెంటబెట్టుకుని భూలోకమునకు వచ్చావు. నీ భక్తులను కరుణించడానికి భూలోకంలో నీవు కేవలం ఛాయామాత్రంగా తిరుగుతున్నావు. కృతయుగము నుండి ద్వాపర యుగము వరకు నీవు నిశ్చింతగా, సంతోషంగా ఉన్నావు. కలియుగము వచ్చింది. నీ దాసి అయిన ముక్తికాంతను పాషాండము అనే రోగము ఆవరించింది. ఆమె క్షీణించిపోయింది. ముక్తికాంత ఇక్కడ ఉండలేక నీ అనుమతితో వైకుంఠం వెళ్ళిపోయింది. భూలోకంలో ఉన్న మానవులు నిన్ను స్మరిస్తేనే ముక్తికాంత వారిని కరుణిస్తుంది. మరలా వైకుంఠం వెళ్ళిపోతుంది. జ్ఞానము, వైరాగ్యము అనే నీ కుమారులు నీ వెంటనే ఉన్నారు. కలియుగంలో ఎవరు జ్ఞాన వైరాగ్యములను పట్టించుకోవడం లేదు. అందుకని వారు బలహీనులు అయ్యారు. వారిలో ఉత్సాహం నశించింది. దీని గురించి నీవు దిగులు పడద్దు. వీరు మరలా ఉత్సాహం, బలం పుంజుకోవడానికి తగిన ఉపాయము నేను ఆలోచిస్తున్నాను. ఓ బాల, యుగములలో కలియుగముతో సమానమైన యుగము మరొకటి లేదు. నేను ఈ యుగములో అందరి ఇళ్లలో ప్రవేశించి వారిలో భక్తిభావాన్ని నింపుతాను. ఇతర పాషాండ ధర్మములను అన్నిటినీ అణిచివేసి ప్రజలలో భక్తిభావాన్ని, కృష్ణతత్వాన్ని నింపి కలియుగంలో నీకు ప్రాచుర్యము కల్పించకపోతే నేను శ్రీహరి దాసుడనే కాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేకాదు, ఈ కలియుగంలో ఎంతటి పాపాత్ములైనా సరే భక్తిభావాన్ని కలిగి ఉంటే వారిని శ్రీకృష్ణుడు అభయము ఇచ్చి కటాక్షిస్తాడు. ఎవరి హృదయములలో నిరంతరము శ్రీహరి మీద భక్తి ఉంటుందో అటువంటి వారికి యమధర్మరాజు కలలో కూడా కనిపించడు. శ్రీహరి మీద భక్తి ప్రభక్తులు కలిగిన వారిని రాక్షసులు, భూత ప్రేత పిశాచులు, దైత్యులు కనీసం తాకను కూడా తాకలేవు. భగవానుడు తపస్సు చేత, వేదాధ్యయనం చేత, జ్ఞానము చేత, సత్కర్మల చేత వసుడవుతాడు. కానీ మానవులకు ఎన్నో జన్మల సంస్కారం ఉంటేనే కానీ పరమాత్మ మీద భక్తి కలగదు. ఈ కలియుగంలో భక్తిని మించిన మోక్ష సాధన మరొకటి లేదు. భక్తితో సేవిస్తే ఆ శ్రీహరి ప్రతివాడి మనసులో ఉంటాడు. కానీ కపట భక్తిని ప్రదర్శించి ప్రజలకు ద్రోహం చేసేవారు ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా అమితమైన దుఃఖమును పొందుతారు. పూర్వకాలంలో శ్రీహరి భక్తుడైన అంబరీషునికి
ఆకారణంగా నిందించిన దుర్వాసుడు అనే ఋషి ఎన్నో కష్టములు అనుభవించాడు. ముక్తిని సంపాదించడానికి వ్రతములు, తీర్థయాత్రలు, యోగనిష్టాలు, యజ్ఞయాగాదులు, జ్ఞానము కొరకు చర్చలు ఏవి అవసరం లేదు. ముక్తి నీ దాసి కాబట్టి ప్రజలు నిన్ను అనుసరిస్తే ముక్తి వారిని సేవిస్తుంది. కాబట్టి నీవు సంతోషంగా ఉండు అని పలికాడు నారదుడు. నారదుని ఉపశమనమైన మాటలు విన్న భక్తి సంతోషంతో పరిపూర్ణమైంది. నారదునితో ఇలా అంది, దేవర్షి, నీకు నా మీద ఉన్న ప్రేమకు, అభిమానానికి ముగ్ధురాలనయ్యాను. నేను నిన్ను విడిచిపెట్టి ఉండను. ఎల్లప్పుడూ నీ హృదయంలోనే నివసిస్తూ ఉంటాను. నారద, నీవు దయామయుడవు. ఒక్క క్షణంలో నాలో ఉన్న దుఃఖమును పోగొట్టావు. కానీ నీ మాటలు విన్న తర్వాత కూడా నా కుమారులైన జ్ఞాన వైరాగ్యములలో ఏమీ చలనము కలగలేదు. నా యందు దయించి వీరిని కూడా చైతన్యవంతుల్ని చేయి అని అడిగింది భక్తి. అప్పుడు నారదుడు అచేతనంగా పడి ఉన్న జ్ఞాన వైరాగ్యములను చేతితో తట్టి లేపసాగాడు. నారదుడు వారి చెవుల దగ్గర నోరు పెట్టి, ఓ జ్ఞానమా మేలుకో, ఓ వైరాగ్యమా చైతన్యవంతం కా లే అని అరిచాడు. కానీ వారు చైతన్యవంతులు కాలేదు. అప్పుడు నారదుడు వేదఘోషను వినిపించుట, వేదాంతమును వినిపించాడు. భగవద్గీతను గానం చేశాడు. వేదములను, ఉపనిషత్తులను, గీతా పాఠమును విన్న తర్వాత జ్ఞానము, వైరాగ్యము మేలుకున్నారు. అప్పటి వరకు సోమరితనం ఆవరించిన వాళ్ళు నెమ్మదిగా ఆవులించారు. కళ్ళు తెరవాలనుకున్నారు. కానీ వారి కళ్ళు తెరవబడలేదు. వారి శరీరాలు ఎండిన కట్టెల మాదిరి చలనం లేకుండా పడి ఉన్నాయి. వారిని చూచిన నారదుడు ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. జ్ఞాన వైరాగ్యములకు వారి ముసలితనము వలన కలిగిన నిద్ర, సోమర్తనము ఎలా పోగొట్టాలా అని ఆలోచిస్తూ పరమాత్మను మనస్సులో తలుచుకున్నాడు. అప్పుడు ఆకాశం నుండి ఈ మాటలు వినిపించాయి, నారద, చింతించకు, సందేహించకు, ఇంకా ప్రయత్నం చేయి. నీ శ్రమ ఫలిస్తుంది. కానీ నీవు ఒక మంచి పని చెయ్యాలి. ఆ పని ఏదో నీకు పెద్దలు, సత్పురుషులు చెప్తారు. ఆ విధంగా ఆచరించు. నీవు ఆ మంచి పని చేస్తే జ్ఞాన వైరాగ్యంలో నిద్రావస్థ తొలగిపోతుంది అని వినిపించాయి. నారదుడికి ఏమీ అర్థం కాలేదు. ఇదేమిటి, ఆకాశవాణి ఇలా పలికింది, అసలు విషరహస్యం ఉంచింది, నేను ఏం చేయాలో చెప్పనేలేదే, ఆ సత్పురుషులు, సాధువులు ఎవరో, ఎక్కడ ఉన్నారో, ఏం చెబుతారో, అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి అనే సందిగ్ధంలో పడ్డాడు. ఇలా ఆలోచిస్తే లాభం లేదని నారదుడు జ్ఞాన వైరాగ్యములను అక్కడే వదిలి శ్రీహరి నామ సంకీర్తన చేసుకుంటూ అన్ని తీర్థాలు, పుణ్యస్థలాలు తిరుగుతూ కనిపించిన సాధువులందరినీ ఆకాశవాణి చెప్పిన సత్కార్యము గురించి అడగసాగాడు. నారదుడు చెప్పింది అందరూ విన్నారు. కానీ ఎవరూ దానికి సమాధానం చెప్పలేకపోయారు. తమకు ఏమీ తెలియదని అన్నారు. మరికొందరు, అబ్బే, దీనికి సమాధానం అసలు దొరకదు అని పెదవి విరిచారు. మరికొందరు, దీని గురించి తెలుసుకోవడం చాలా కష్టం, నీ శ్రమ వృధా కావడం తప్ప ఇంకేం ప్రయోజనం లేదు అని అన్నారు. మరికొందరు నారదునికి ఏం చెప్తే ఏమవుతుందో అని సమాధానం చెప్పకుండా తప్పుకున్నారు. మరికొందరు, నారద, వేదఘోష, వేదాంత చర్చ, గీతాగానం వీటికి కూడా చైతన్యవంతులు కానివారు ఇంక దేనికి చైతన్యవంతులు కారు. దీనికి మరో ఉపాయం ఏమీ లేదు అని తెగేసి చెప్పారు. దేవర్షి నారదునికి తెలియని విషయం మనకేం తెలుస్తుంది అని మరికొందరు తెల్లమొహం వేశారు. నారదుడు అడిగిన ఋషులు అందరూ ఆకాశవాణి చెప్పినది కనుక్కోవడం అసాధ్యమని తేల్చేశారు. నారదుడికి ఏం తోచలేదు. ఆలోచిస్తూ బదరికా వనమునకు వెళ్ళాడు. ఎవరి వల్ల కాని పని తానే చేద్దామని అఖిల ప్రయత్నంగా తపస్సు చేయడానికి కూర్చున్నాడు. ఆ సమయంలో సనకాది మహామునులు అక్కడికి వచ్చారు. నారదుడు వారికి నమస్కరించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించాడు. నారదుడు జరిగినదంతా చెప్పి వారితో ఇలా అన్నాడు, మహాత్ములారా, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈనాడు నాకు మీ దర్శన భాగ్యం లభించింది. మీరు గొప్ప యోగులు, విద్వాంసులు, సమబుద్ధి కలవారు. మీరు కేవలం సర్వకాల సర్వావస్థల యందు 5 సంవత్సరముల బాలుల మాదిరి కనిపిస్తూ ఉంటారు. మీరు మీ పూర్వీకులు కూడా
పూర్వము నుండి ఉన్నవారు, ఆత్మజ్ఞాన సంపన్నులు. మీరు నిరంతరము హరినామ సంకీర్తన చేస్తూ వైకుంఠంలో నివసిస్తూ ఉంటారు. మీకు అన్నపానీయాలు శ్రీహరి సుధామృతమే, శ్రీహరి నామస్మరణమే, హరి శరణం అనే పదాలు ఎల్లప్పుడూ మీ నాలుకల మీద తాండవిస్తూ ఉంటాయి. మీకు వార్ధక్యం, రోగము, మరణము ఏమీ లేవు. నిత్యం బాలులే. పూర్వమున మిమ్మలను అడ్డగించి అవమానించి జయ విజయులు అనే విష్ణుమూర్తి ద్వారపాలకులు 3 జన్మలు అసుర ప్రవృత్తి కలవారుగా జన్మించారు. వారే హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల, దంతవక్రులు. వారి కోసమే మీరు భూలోకంలో అవతరించి వారికి ముక్తిని ప్రసాదించి వారిని తిరిగి వైకుంఠానికి చేర్చారు. అటువంటి మహానుభావులైన మీరు నా వద్దకు రావటం, నాకు మీ దర్శన భాగ్యం కల్పించడం మహాభాగ్యంగా అనిపిస్తోంది. ఈ సమయంలో మీరు నాకు మార్గము చూపాలి. ఆకాశవాణి నన్ను ఒక సత్కర్మ ఆచరించమని, దానిని నాకు సత్పురుషులు ఆదేశిస్తారని పలికింది. ఇప్పటి వరకు నాకు ముల్లోకములలో ఆ సత్పురుషుల దర్శనం లభించలేదు. ఆ సత్కార్యము ఏమిటో తెలియలేదు. ఆ సాధన ఏమిటో తెలియదు. దానిని ఎలా అనుష్ఠించాలో తెలియదు. మీరే ఆకాశవాణి పలికిన సత్పురుషులు అని నేను అనుకుంటున్నాను. ఈ దీనుని మీద దయించి నాకు మార్గనిర్దేశం చేయవలసింది. భక్తి ఆమె కుమారులు ఆయన జ్ఞానము, వైరాగ్యము, నిరంతర దుఃఖమును అనుభవిస్తున్నారు.